తెలంగాణలో మొదటి దఫా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు 1 గంట వరకు కొనసాగనుంది. అయితే మొత్తానికైతే ఈ పోలింగ్ క్రమంలో ఎప్పటికప్పుడు ఇక్కడ పోలింగ్ను మానిటరింగ్ చేస్తున్నారు. ఇటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా, రిపోర్ట్ వచ్చినా వాటన్నిటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే దీంట్లో ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానంగా 189 మండలాల్లో 4236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచులకు, అదేవిధంగా మొత్తం 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. పోలింగ్ ఇప్పటి వరకు 51.97% 11 గంటల వరకు నమోదైంది. ఇక మొత్తానికైతే పోలింగ్ శాతం నమోదవుతున్న సందర్భంగా ఎన్నికల సంఘం కూడా ఇది సంతోషకరంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంకా కొంచెం పోలింగ్ శాతం పెరగాలనే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అయితే మనకుతో పాటు ఇక పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ప్రధానంగా ఈ ఎన్నికల ఏర్పాట్లో కానీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు మొదటి ఫేజ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 7 గంటలకే మొదలయ్యాయండి. అన్ని జిల్లాల్లో కూడా, అన్ని మండలాల్లో, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా అన్ని దగ్గర మొదలైపోయింది. పొద్దున ఫస్ట్ ఒక అరగంట చలి వల్ల కాస్త మందకొడిగా జరిగిన తర్వాత పుంజుకొని 9ంటికంతా 20% దాటడం జరిగింది. అండ్ ఇప్పుడు 11 గంటలకు కూడా ప్రాథమికంగా 50% నుంచి 60% మధ్యలోకి ఆల్రెడీ అన్ని జిల్లాలు కూడా రావటం జరిగింది. కొన్ని జిల్లాలు అయితే 60% కూడా దాటాయి. సో ఇంకొక 2 అవర్స్ టైం ఉంది కాబట్టి మనము చాలా ఇంతకుముందు ఎలక్షన్స్ కంటే కూడా ఈసారి ఇంకా మెరుగుపడుతుందని అనుకుంటున్నాము. దానికి తగ్గ ఏర్పాట్లే. ఇంకెవరైనా రాకపోతే అక్కడ ఎందుకని రావట్లేదు, ఎవరన్నా ఆపితే రావట్లేదా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేవి తెలుసుకుంటూ కూడా ఎవరికి కూడా ఓటు వేయటానికి, తమ హక్కుని నిర్వహించుకోవటానికి ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉదయం నుంచి జరుగుతుందండి. ఇప్పటివరకు మేజర్ కంప్లైంట్స్ ఏవి లేవు మాకు. అంటే ఇప్పుడు మీరు సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు కదా, అక్కడ పోలీస్ బందోబస్తు కానీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏమన్నా ఇప్పటివరకు రిపోర్ట్ అయ్యాయి? ఇప్పుడు ఇక్కడ ఎస్సీసీలో మీరు చూస్తే కంట్రోల్ రూమ్ మాది కానీ, నా కమిషనర్ ఆఫీస్లో కానీ, డీజీపీ గారి ఆఫీస్లో కానీ, కలెక్టర్ల దగ్గర కానీ, ఎస్పీల దగ్గర కానీ మేము అన్నీ ఇక్కడ సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ అని ఏవైతే మాకు లిస్ట్ వచ్చిందో వాటిని పెట్టుకొని చూస్తున్నాము. సో ఇక్కడ ఏమన్నా ఇష్యూస్ అవుతాయా, ఏమన్నా అవ్వకుండా ఉండటానికి దానికి తగ్గ ఏర్పాట్లే అందరూ కూడా చేసుకోవడం జరిగింది. మాకైతే ఎక్కడ ఇబ్బందులు వచ్చినట్టు, ఒకళ్ళిద్దరూ నా ఓటు ఉందనో లేదనో అలా అది ప్రతి జనరల్ ఎలక్షన్లో జరిగినట్టుగానే తప్ప ఓటింగ్ ఆపేసే విధంగా, పోలింగ్ ఆగిపోయే విధంగా అయితే ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్ డిస్ట్రప్షన్స్ కానీ, గొడవలు కానీ అలాంటివి ఏవి రిపోర్ట్ అవ్వలేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే జరుగుతోంది. వెబ్ కాస్టింగ్ను పరిశీలిస్తున్నారు కదా, అంటే మీకు వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడక్కడ పోలింగ్ స్టేషన్లో ఎక్కడైనా పోలింగ్ తక్కువ అవుతుందని తెలిసినప్పుడు మీరు అక్కడ ఏమన్నా ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారు? ఇలా స్క్రీన్ మీద చూసినప్పుడు ఏదైనా ఇప్పుడు ఖాళీగా ఉంది, ఇక్కడ ఎందుకు ఖాళీగా ఉంది, బయట లైన్ లేదా, ఆర్ ఆ ఊర్లో వాళ్ళు అందరు వేసేసారా ఈ టైంకి, ఇంకా వేయలేదా అనేది చూస్తాం. లైన్ ఎక్కువ ఉందనుకోండి, ఎంతమంది క్రౌడింగ్ ఎందుకు చేశారు, లైన్ని కాస్త ప్రశాంతంగా అందరినీ ఎవరు తోసుకునే అవసరం లేకుండా, లోపల డిస్రప్షన్ జరగకుండా లైను వెళ్తూ ఉండే విధంగా. తర్వాత ఒకళ్ళు వచ్చిన తర్వాత ఒక ఓటర్ వేయటానికి ఎక్కువ టైం పడుతుందా, ఎక్కువ టైం పడితే కూడా కాస్త తొందరగా, బికాజ్ బయట వెయిట్ చేస్తుంటారు, టైం వేస్ట్ అవుతుంటుంది. సో అలాంటివన్నీ ఇక్కడ మేము చూస్తుంటాం. అదే సందర్భంలో కెమెరా సరిగ్గా ఉందా, చూపించాల్సిందే చూపిస్తోందా, ఇప్పుడు కాసేపు అయిన తర్వాత కౌంటింగ్ మొదలు పెడతాం, డైరెక్ట్లీ కౌంటింగ్ కనపడకూడదు. సో అలాంటివి అన్నీ మేము ఇక్కడ నుంచి మానిటర్ చేసుకుని ఎక్కడైనా మేము చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం లేకపోతే అక్కడ వెంటనే అక్కడ ఉండే రిటర్నింగ్ ఆఫీసర్లకి, అక్కడ ఉండే రూట్ ఆఫీసర్లకి ఫోన్ చేసి సరి కూడా చేయడానికి మాకు ఇది దీనివల్ల అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఒక చోట బ్యాలెట్ పేపర్ను తాను కోరుకున్న అభ్యర్థికి ఓటు వేయలేదు, అందుకే బ్యాలెట్ పేపర్ దించేస్తున్నా అని ఒక ఫిర్యాదు మీ దృష్టికి వచ్చింది కదా, దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు దాని మీద రిపోర్ట్ అడగడం జరిగింది కలెక్టర్ దగ్గర నుంచి. పోలింగ్ మెటీరియల్ని దేన్ని ఆ విధంగా మ్యూటిలేట్ చేసినా అది క్రిమినల్ అఫెన్స్ కిందకు వస్తుందండి. సో ఎందుకని అలా చేశారు, ఏ కారణంగా చేశారు అని రిపోర్ట్ తీసుకొని అది నిజంగా వారు చేసిన తప్పైతే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఇదే కాకుండా ఇప్పుడు కౌంటింగ్ సంబంధించిన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈరోజు కౌంటింగ్ 2 గంటలకు ప్రారంభమై ఎంత టైంలో ముగిసే అవకాశం? చాలా వరకు ఏ వార్డు కావాడు కాబట్టి చాలా వరకు వార్డులది సాయంత్రానికి అయిపోతుంది. కాస్త ఏమన్నా సర్పంచ్ది ఇంకొంచెం లేట్ ఇన్ ది ఈవినింగ్ అవ్వచ్చు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కూడా ఈరోజే వాటి 2 తర్వాత అవుతుంది. మోస్ట్ లైక్లీ చాలా తక్కువ సందర్భాల్లో రాత్రి అవ్వచ్చు. అదర్వైజ్ లేట్ ఇన్ ది ఈవినింగ్ అన్నీ అయిపోవాలండి. థ్యాంక్ యూ.
మొత్తానికైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించింది పోలింగ్ మొత్తానికి ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడక్కడ మందకోడిగా జరిగినప్పటికీ ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ డైరెక్షన్ చేస్తున్నారు. ఇటు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన కూడా వాళ్ళకు డైరెక్షన్ చేస్తూ ఎన్నికలు సజావుగా జరిగేలాగా చూస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా ఉన్నారు. అదేవిధంగా కౌంటింగ్ కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ధనంజయ్తో తిరుపచారి 10 టీవీ హైదరాబాద్.